ప్రతి బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. తిదిబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలమందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కోరాహు కుమారులు ఏమంటున్నారంటే, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఈ మాటల్ని విందాము. నీ బలిపీఠమునొద్దే పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. చెప్పండి, మీరందరూ అనండి. నీ బలిపీఠమునొద్దే పిచ్చుకలకు నివాసము దొరికెను. అందరూ చెప్తున్నారా? నోరు కదుపుతూ యాక్షన్ చేశారా? అందరూ చెప్పండి. నా రాజా, బైబిల్ చూడక్కల నా మాట వింటూ చెప్పండి. నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దే పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. హల్లెలూయా. ప్రియులారా, అసలు ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థము? ఒక విధంగా మనం గమనిస్తే మనందరం కూడా చెప్పండి, అల్పులము. అవునా? మనందరం కూడా ఈ రోజున యేసయ్య బలిపీఠము దగ్గరకు వచ్చి చెప్పండి, ఆయన ఆరాధిస్తున్నాము. అవునా? మనందరం ఎవరో చెప్పండి, మనందరం కూడా పిచ్చుకల వంటి వారిమే. ఓకేనా? పిచ్చుకల గురించి మనం వీలైతే నెక్స్ట్ వీక్లో, సండే సర్వీస్లో ఏదన్నా మాట్లాడుకుందాం, ప్రభుకి ఇష్టమైతే. అదే కంటిన్యూషన్. ఈ రోజున బలిపీఠము అన్నటువంటి మాటను బట్టి మనం మీకు 2-3 సందర్భాలు చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠము అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. ఏమంటారు? ఆల్టర్ అంటారు. ఈ ఆల్టర్ అనేటువంటి మాట ఆల్టోరియం అనే ఒక లాటిన్ భాషలో నుంచి తీసుకోబడింది ఇంగ్లీష్లోకి. దేనిలో నుంచి? ఒక లాటిన్ వెర్షన్ నుండి, లాటిన్ భాషలో నుండి ఇంగ్లీష్లోకి వచ్చినటువంటి మాట. ఆల్టోరియం నుంచి ఆల్టర్ అనే పదం వచ్చింది. ప్రియులారా, చాలాసార్లు మనం బలిపీఠం అని వింటాం, ఆల్టర్ అని వింటాం. అసలు దీనికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? సంసాన దీని తెలుగు అర్థం ఏంటి? ఇప్పుడు దేన్ని అంటారు? ఇప్పుడు దీన్ని ఏమంటారు? నా ముందున్నటువంటి దీన్ని, భద్రమ్మ గారు, విన్నావా, నిద్రపోతున్నావా? దీన్ని ఏమంటారు చెప్పండి? ఆల్టర్ అంటే ఇదే. నేను ఏ స్థలంలో నిలబడి ఉన్నానో, నేను నుంచున్న ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న ఈ బల్లని, ఈ ప్రాంతాన్ని, ఈ బల్లని, టోటల్గా దీన్ని ఏమంటాం? ఆల్టర్ అంటాం. జాగ్రత్త వినండి. బలిపీఠము అని అర్థం. తెలుగు బైబిల్లో మనకి బలిపీఠం ఉన్న చోటల్లా ఆల్టర్ అని గుర్తుంచుకోవాలి. అది ఇదే. ఈ యొక్క
ఆల్టర్ని మనం చాలా జాగ్రత్తగా, నిష్టగా, నియమంగా కాపాడుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఆల్టర్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే లార్డ్స్ టేబుల్ అని అర్థం. ఏంటంట? లార్డ్స్ టేబుల్ అంటే ప్రభువు బల్ల, దేవుని బల్ల అని అర్థం. ఆల్టర్ అంటే ప్రభువు బల్ల లేక బలిపీఠము. ఈ బలిపీఠము అనే దీనిని క్రొత్త నిబంధన కాలానికి కమ్యూనిటీ టేబుల్ అయ్యింది. పాత నిబంధనలో లార్డ్స్ టేబుల్, క్రొత్త నిబంధనలో కమ్యూనిటీ టేబుల్ అయ్యింది. సరే, నేను ఎంత బాగా డీప్గా తీసుకెళ్ళలేను కానీ టూకీగా చెప్తా. ప్రియులారా, లార్డ్స్ టేబుల్ మీద ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారముగా, ధర్మశాస్త్రానుసారముగా ఏమండి మరి ఒక విధంగా మీకు స్పష్టంగా చెప్పాలంటే లార్డ్స్ టేబుల్ పైన దానికి ఇంకా మనం సెర్చ్ చేసినప్పుడు కాల్చబడుట ఆహార పదార్థములు. ఇప్పుడు మనం సాధారణంగా ఒక భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మనం ఆ భోజన పదార్థాలని తింటాం. దేవుని బల్ల మీద, ఆ బలిపీఠము మీద, ఆల్టర్ పైన కోడెలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, గువ్వలు కానీ, పావురములు కానీ, అనగా పవిత్ర పక్షుల్లో, పవిత్ర జంతువుల్లో దేవుని కొరకు సాక్రిఫైస్ అయినటువంటి ఆ యొక్క త్యాగములో కాల్చబడినటువంటి ఆ జంతు వాసన, ఆ దహన బలి సువాసన పరలోకమందున్న దేవుడు ఆగ్రానించేవాడు, తినేవాడు, భుజించేవాడు అని చెప్పాలి. దట్స్ వై కాల్డ్ లార్డ్స్ టేబుల్. హల్లెలూయా. ప్రియులారా, ఈ బలిపీఠం ఎక్కడుండేది? పరిశుద్ధ స్థలములో ఉంచబడేది. వెలుపట ఆవరణం ఉండేది, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ప్రత్యక్ష గుడారము 3 రీతులుగా ఉండింది, 3 భాగాలుగా ఉండింది. ఎన్ని భాగాలుగా ఉందమ్మా? ఎదురు కూర్చోబెట్టుకుంది, అందుకే నిన్ను చెప్తా ఉండాలి. 1 అతి పరిశుద్ధ స్థలము, 2 పరిశుద్ధ స్థలము, 3 వెలుపటి ఆవరణము. జాగ్రత్తగా వినండి. అన్యులైన వారు ఎవరు కూడా లోపలికి రావటానికి అధికారం లేదు. అన్యులైనటువంటి వారు వెలుపటి ఆవరణలోనే ఉండాలి. వెలుపటి ఆవరణలో గంగాళం ఉండేది, అందులో నీళ్లుండేవి. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేవారు కాళ్ళు కడుగుకొని లోపలికి రావాలి. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే యాజకుడు సంవత్సరానికి ఏదో 1-2 సార్లు వెళ్ళాలి. తన ఇష్టం వచ్చినప్పుడు అలా వెళ్ళటానికి ఇల్లేదు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉంది, ఒక తెర వేయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆల్టర్ అనేది అవతల ఉంటుంది, నేను నిలబడింది అతి పరిశుద్ధ స్థలం. దీనికి ఏముంటుంది? ఒక కర్టన్ ఉంటుంది. అప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది చెప్పండి? నిబంధన మందసము. అందులో ప్రియులారా, అహరోను చిగుర్చిన కర్ర, మన్నా, ఆ గిన్నెలు, మోషే ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు ఆ మందసములో ఉండేవి. ఆ మందసము మీద 2 దూతలు ఉండేవి.
ఆ దూతలు ఉన్నటువంటి ఆ మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు వస్తూ ఉండేవాడు. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి యాజకునికి కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే అవకాశము ఉంటుంది. అన్యులు మందిరములోకి రాకూడదు. మందిరములో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి అసలు ఎవరు వెళ్ళకూడదు, యాజకుడే వెళ్ళాలి. ఒకవేళ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు కదా, అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం అని ఎవరైనా ఒక రెప్పపాటు అట్లా ఆయన వెళ్తుంటే ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలో నుంచి కన్నేసారా చచ్చిపోతారు. అతి పరిశుద్ధ స్థలం వైపు ఎవరు కన్నెత్తి చూడకూడదు. ఇది నియమం. ఇది మోషే ధర్మశాస్త్రానుసారంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. పిల్లలారా జాగ్రత్త వినండి. ముఖ్యంగా యవనస్తులైన పిల్లల కొరకే నేను ముఖ్యంగా ఈ ప్రార్థనలో మీ కొరకే ప్రార్థన చేయాలన్నది నా ఆలోచన. మనందరం కలిసి మనం భారంతో అందరి కుటుంబాల కొరకు కొద్దిసేపు మనం ఆ తర్వాత మనం ప్రార్థన చేయవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. చాలండి ప్రియులారా. ఈ బలిపీఠము దగ్గరకు వెళ్ళాలంటే అన్యులు అసలు రాకూడదు, అసలు లోపల ప్రవేశం లేదు. లోపలికి ప్రవేశించిన వారి దగ్గర అక్కడ బలులు అర్పిస్తారు. బలిపీఠం అక్కడ ఉంటుంది. ఆ బలిపీఠము మీద ప్రజల పాప ప్రాయశ్చిత్తార్థమై యాజకుడు దహన బలులు అర్పిస్తూ ఉంటాడు. యాజకుడు మాత్రమే బలిపీఠమును సమీపించి బలిపీఠము దగ్గర కుటుంబ సమేతముగా వారి వారి పాప విమోచనకై కొన్ని సందర్భాల్లో సమాధానార్థ బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి, ఇలాగున రకరకములైన బలులు అర్పిస్తూ రక్తము ఒలికించి ఆ పరిశుద్ధ రక్తములో నుంచి కొంత సేకరించి సంవత్సరంలో ఒక్కసారి ఇశ్రాయేలీయ జాతి అంతటి కోసము ఆ రక్తపు పాత్రను తీసుకొని లోపలికి వెళ్ళి దేవునికి అర్పించి ఆ యాజకుడు చాలా జాగ్రత్తగా మళ్ళా బయటికి రావాలి. ఒకవేళ ఆ తెరలో నుంచి చూద్దామని ప్రయత్నం చేస్తే ఏమో నిబంధన ఏంటి, రెప్పపాటు చూచిన మనుషుడు చచ్చిపోతాడు. తలకాయలు దించకండి, నా వైపు చూడండి. యాజకుడు అంటండి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే అతనికి కూడా భయమే. ఎందుకని, ఒకవేళ యాజకుడు ఏదైనా పాపము చేసి అంటే యాజకుడు ఎలా పాపం చేస్తాడు? ఏదో పెద్ద తప్పు చేయలేడు కదా, తాగలేడు కదా, మోసం చేయలేడు కదా, ఇట్లాంటి పాపం తెలుస్తుంది కదా. అలాంటివి కూడా కాదు. చిన్న ఆలోచన కానీ, తప్పు ఆలోచన కానీ, ఆ చూపులో అపవిత్రత కానీ, ఇలాంటి ఏ పాపము కలిగినా తనకు తెలియకుండానే ఒకవేళ పాపము చేసినా చచ్చిపోతాడు లోపలికి వెళ్తే. అందుకనే దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, మోషే ఒక నియమం పెట్టు, యాజకుడు పాపం చేసి గనక లోపలికి వస్తే యాజకుడు కూడా చచ్చిపోతాడు. కాబట్టి లోపలికి వచ్చే ముందు యాజకుని యొక్క నడుముకు ఒక బారోటి తాడు కట్టండి. ఆ తాడు కొన ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో యాజక ధర్మం చేసే మరికొందరి సమక్షంలో తాడు చివర ఉంటుంది. నడుముకు తాడు కట్టుకొని లోపలికి వచ్చి యాజకత్వం చెయ్యాలి. ఆ రక్త ప్రోక్షణ, సమాధానార్థ బలి, జాతి అంతటి కొరకు యాజకుడు పరిశుద్ధుడై యాజకత్వం చెయ్యాలి. ఒకవేళ ఇతనికే తెలియకుండా ఏదో పాపం చేసేస్తాడు అనుకున్నాం, ఇతనికి ఆ గ్రహింపు లేదు, చచ్చిపోతాడు. చచ్చిపోయాడు కదరా, చచ్చిపోయాడు తెద్దామని ఎవరు పడితే మళ్ళీ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఎంత స్ట్రిక్ట్ అండి! బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. బలిపీఠం పరిశుద్ధమైంది, అతి పరిశుద్ధ స్థలం అది. ఎవరు పడతాడు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే ఇప్పుడైతే ఒక ప్రవచనాత్మకంగా కీర్తనాకారుడైనటువంటి కోరాహు కుమారులు ఏమంటున్నారంటే, అయ్యో అల్పులైనటువంటి పిచ్చుకలు కూడా బలిపీఠము దగ్గరకు
వెళ్ళే ఆ స్వేచ్ఛ భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోతున్నాడని ఒక ప్రవచనం చెప్పారు వీళ్ళు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు రాశాడంటే, పిచ్చుకలకు కూడా బలిపీఠము దగ్గరకు వెళ్ళే ఛాన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అసలు వెళ్తాం కాదు, అక్కడే నివాసము చేసే ధన్యత. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్ అంటాం. అంటే ఏంటి? మనం ఏం చేస్తాం? మందిరములోనే మనం నివాసము చేస్తున్నాం. మందిరములో నివసించు వారు ధన్యులు. అవునా? బైబిల్ ఏమంటుంది? అక్కడ వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు కదా, 5వ వచనంలోన 4వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నిత్యము నిన్ను స్తుతించెదరుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పోయిన ఆదివారం మనం వర్తమానం చెప్పాం కదా, పరలోక రాజ్యములో భార్యాభర్తల సంబంధాలు, కలయికలు ఇలాంటివి ఉండవు. పరలోక రాజ్యం ఇలాగుంటుంది. పరలోక రాజ్యంలో కుమార్తెలు కుమారులుగా ఉంటామని మనం మాట్లాడాం. చాలామంది ఆ మాటలు విన్నారు. ఒక 4,000 మంది వాక్యం విన్నారు. చాలా అద్భుతంగా ఆత్మీయంగా బలపరచబడ్డామని కామెంట్స్ కూడా వ్రాశారు. హల్లెలూయా. లిజన్ ప్రియులారా, ధర్మశాస్త్ర కాలములో బలిపీఠము అనేటువంటి నియమాన్ని మనం చూచినప్పుడు, మనం గమనించినప్పుడు, ఒకటి, బైబిల్లో మొట్టమొదటిగా బలిపీఠం కట్టిన ఆయన ఎవరు? అబ్రహాం. చెప్పండి. మీరు కరెక్ట్. అదే చెప్పాలంటే నోవాహు దగ్గరికే వెళ్ళాలి. బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన మొదటి భక్తుడు ఎవరు? అబ్రహాం. అసలు ఈ బలిపీఠ సాంప్రదాయం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదటగా నోవాహు కాదు, కయ్యేను హేబేలు దగ్గరే ప్రారంభం ఉంది. వాడు అర్పణలు తీసుకుని వచ్చారు. ఈయనేమన్నా పొట్టేళ్ళని తీసుకొచ్చాడు, ఈయనేమన్నా పొలంలో ఉన్న కొంత ఎక్కడ తెచ్చాడు. ఒకవేళ బలిపీఠపు నిర్మాణం అక్కడ ఎలా చేశారో మనకు స్పష్టత లేదు, కానీ తెచ్చారు. అంటే అక్కడే స్టార్ట్ అయింది. అంటే దేవాతి దేవుడు ఈ విధానాన్ని ఆదాము దగ్గరే ప్రవేశపెట్టాడు. అయితే దానికి ఒక చిన్న క్లారిటీ నోవాహు దగ్గరకు వచ్చాక మనకు తెలుస్తుంది. ప్రార్థన చేయటం అన్న అంశం అబ్రహాం దగ్గరకు వచ్చాక తెలుస్తుంది. అబ్రహాం ఈవెన్ తన ఏకైక కుమారుడైన ఇస్సాకునే బలిపీఠము మీద బలి అర్పించడానికి అక్కడ ఉన్న మోరియా పర్వతం మీదకి తెచ్చాడు. ఒక ప్రశ్న, జానుగారు పౌలేసిన ఆయన, అబ్రహాము కుమారుణ్ణి బలి ఇచ్చాడని బైబిల్లో ఉందా? బలి ఇచ్చాడా, ఇవ్వబోయాడా, ఇవ్వలేదా? జాగ్రత్త. అనుభవం కలిగిన వాడు కదా ఆయన. అవునాయన, మీరు చెప్పింది రైట్. చాలామందికి ఏం తెలియదంటే బలి ఇవ్వబోయాడు, ఇవ్వలేదుగా అనుకుంటాం మనం. అవునా? ఇప్పుడు బలిద్దామని కట్ల మీద పడుకోబెట్టాడు, కళ్ళగంతలు కట్టాడు, అన్నీ సెట్ చేశాడు, అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కట్లోనే అన్నీ ఉన్నాయి. నాయన ఇంతకీ ఆ గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. అడిగితే ఈయనేమన్నాడంటే, ప్రభు యెహోవా ఈరే అన్నాడు. అయ్యా దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు. చివరాఖరికి ఈయన కళ్ళగంతలు కట్టాడు, ఈయన కాళ్ళు గడిగట్టి దాని మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు ఈయనకి తెలిసిందా లేదా ఆ గొర్రెపిల్ల ఎవరో? ఇస్సాకు అనుకుని ఉంటాడు మనసులో. అయితే ఆ గొర్రెపిల్ల నేనేనా అనుకున్నాడు. కానీ ఎంత మంచివాడండి యవనస్తుడు. అరే నాయన, ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే ఇక నాన్న మీద తిరగబడి ఆయన జుట్టు పట్టుకుని కొట్టి గందరగోళం చేసి మా అమ్మకి చెప్తాను, మా అమ్మకి చెప్పకుండా తీసుకొస్తావా అబ్రామా? ఆయన అలాగే చేశాడు. శారమ్మకి చెప్పలా, శారమ్మ చెబితే రానివ్వదు. డాడీ నీకు అసలు బుద్ధి లేదా? అవసరమైతే నువ్వు పడుకో, నువ్వు బలిచ్చుకో, నన్ను చంపుతావా? ఏమండి ఈ కాలంలో యవనస్తులు ఎంత భయంకరంగా మాట్లాడతారు. అవునా? ఇస్సాకు అనే యవనస్తుడు మరు మాట్లాడకుండా తండ్రి చెప్పినట్లుగా తన ప్రాణమును ఇవ్వటానికి కూడా వెనుకంజ. ఆడపిల్లల్లో కూడా లేదా? ఏమండి ఎవరు? యోప్త కుమార్తె. ఇవన్నీ చెప్పుకునే సమయం కాదు, కానీ అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. బలి ఇవ్వాలనుకున్నాడు, దేవునికి దహన బలిగా ఇవ్వాలనుకున్నాడు. ఏది ఇంట్లో నుంచి చూస్తే అయ్యా యుద్ధానికి వెళ్తున్నా, నా శత్రులు బలాఢ్యులు, నేను గెలవలేను, నువ్వు గెలిపిస్తే యుద్ధంలో నాకు విజయం ఇస్తే నా ఇంటి వాకిట్లో నుంచి ఏదైతే నాకు ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా, దహన బలిగా ఇస్తా అన్నాడు. తను ఏమనుకున్నాడు, సరే ఏదో ఏ జంతువో లేకపోతే ఏదో ఏమొస్తో తెలియదు,
అనుకోకుండా యుద్ధంలో యెఫ్తా విజయాన్ని చూశాడు. ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇంట్లో కుమార్తె తండ్రికి విజయం వచ్చిందని తెలియగానే, ఈ కుమార్తె అసలు ఇది సాధారణంగా వచ్చేది కాదండి, అయితే ఈమె పనివారిని పట్టుకున్న నాట్యమాడుతూ మా నాన్నకి విజయం వచ్చింది, మా నాన్నకి విజయం వచ్చిందని సంతోషం పట్టలేక గవిని వెలుపలకు వచ్చింది. మొట్టమొదటగా కుమార్తె ఎదురయ్యింది. ఆయన వాగ్దానం ఏంటి? ఏదైతే నాకు మొట్టమొదటగా యుద్ధం నుంచి తిరిగి వస్తానో నాకు ఎదురు వచ్చినటువంటి దానిని నీకు బలిగా ఇస్తానన్నాడు. తండ్రి ఎంతో ఏడ్చాడండి. అయ్యో, నేను ఇలా ప్రామిస్ చేశానే, నా కుమారి, నా ప్రాణమును తల్లడిల్ల చేసే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చావమ్మా, నువ్వు అసలు ఎందుకు వచ్చావు అని ఏడ్చాడండి. ఏం జరిగింది నాన్నగారు అని అడిగింది. ఏం లేదమ్మా, నేను దేవునికి ఇలా ప్రమాణం చేశానమ్మా, నా ఇంట్లో నుంచి ఏదో వస్తుందో బలి ఇవ్వాలని. సరే నాన్నగారు, మీరు ఎలాగైతే చెప్పారు అలాగే నన్ను చేయండి, మీరు బాధపడొద్దు. ఎంత మంచి యవనస్తురాలండి. ఏమంటుంది? తండ్రి బలిస్తానంటే నన్ను బలివ్వమంటుంది. ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారండి? అమ్మ మీద తిరగబడి ఎంత గందరగోళం చేసి, నాన్న మీద తిరగబడి గందరగోళం చేసి ఎంత అందుకనే దేవుడు ఈ విషయాలన్నీ ఎందుకు రాయించాడంటే, మనకి యవనస్తులైన పిల్లలకి జ్ఞానం తెచ్చుకోవటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి దేవుడు రాయించాడు. లోకస్తుల స్నేహం చేయబాకండి, వాళ్ళకి సత్యాలు తెలియవు, వాళ్ళు మిమ్మల్ని లోకంలోకి తీసుకెళ్తారు. ఈ ప్యాషన్ చూడు ఎంత బాగుందో, లేకపోతే ఇదిగో ఇలా చూడు ఎంత బాగుందో, ఇదిగో ఇలా మాట్లాడాలి, ఇలాగ లోకంలోనికి, లోకం వైపు చూస్తారు. భక్తి కలిగిన వారు ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో బైబిల్లో ఇలాంటి సంబంధం ఉంది, పిల్లలు ఇలాగా జీవించారు, ఇలా మంచి విషయాలు. వాక్యము సత్యము, వాక్యము మంచిది, వాక్యము దగ్గరకు రండి. స్త్రీలారా, మీరు మీ పిల్లలకు ఏమి నేర్పించాలి? అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పించండి. ఆడపిల్లలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ప్రార్థనకు వస్తున్నావు, వెళ్తున్నావు, నో ప్రార్థనకు వస్తున్నావు, మారు మనసు పొందు. హల్లెలూయా. దిద్దుబాటు చేసుకో, నిన్ను నీవు తగ్గించుకో. ప్రియులారా, యవనస్తులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈ బలిపీఠమును గూర్చి మనం నేర్చుకుంటున్నప్పుడు బలిపీఠమునొద్ద నివసించడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడంట. పాత నిబంధనలో బలిపీఠము దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా? మనందరం కూడా అన్యులమే. పిచ్చుకల్లాంటి వారిమి, వాన కోవెల, అల్పమైన పిచ్చుకల్లాంటి వారిమి. బలిపీఠము దగ్గరకు వెళ్ళటానికి, చూడటానికి, ఆలోచించడానికి, సమీపించడానికి నీకు నాకు ఆనాడు అవకాశం లేదు. బలిపీఠము మీద దహించబడినటువంటి ఆ యొక్క పదార్థమును దేవుడు ఆజ్ఞానించేవాడంట. నోవాహు బయటకు వచ్చిన తర్వాత బలిపీఠము కట్టి పవిత్ర పక్షులను వధించి, హల్లెలూయా, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పక్షి బలి ఉన్నదండి, జంతు బలి ఉన్నది, నరబలి లేదు. గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ నరబలి కూర్చి ఉండదు. అన్ని ఆచారాల్లో నరబలులు ఉండేవి. నదులకు జలార్పణం అంటూ పిల్లలను బలిచ్చేవారు, అగ్నిలో పడేసేవారు, అగ్నిగుండాలు దాటించేవారు. అన్యజనుల ఆచారాల్లో ఉండేవి. బైబిల్లో పక్షి బలి, జంతు బలి ఉన్నది కానీ నరబలి లేదు. హల్లెలూయా. సాధారణంగా దేవుడు అలాగా కోరుకోడు. ఒకవేళ మనిషి తన చిత్తము చొప్పున, తన ఇష్టం చొప్పున ఎక్కడైనా ఏదైనా చేశాడా అనంటే అది వేరు విషయం. ఈ బలిపీఠము ఇప్పటి ప్రార్థనా స్థలికి సూచనగా ఉంది. బలిపీఠం కట్టడం అంటే ప్రార్థనా జీవితమును కలిగి జీవించటం అని అర్థం. ఈ ప్రార్థనా జీవితములో నుంచి ఆ పరమందున్న దేవుడు ఆగ్రానించి ఆయన సంతోషిస్తాడు. ఆయనకి ఎవరు కావాలంటే ప్రార్థనా పరులు కావాలి. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. బైబిల్ ఏం చెప్తుంది? నీ పిల్లల కొరకు రేయి మొదట జామునే లేచి ప్రార్థన చెయ్యి. విలాప వాక్యాల్లో ఉంటుంది. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. హల్లెలూయా. బలిపీఠానికి ఒక నియమం ఉందండి. ఒక్కొక్కటి 2 మాటలు చెప్పి టైం అయిపోయింది. నేను 12ంటికి క్లోజ్ చేద్దాం అనుకున్నాను, దాటిపోయింది.
బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. జాగ్రత్తగా వినండి. ఇది బలిపీఠము. ఈ బలిపీఠము పైన నిత్యము అగ్ని మండుచుండవలెను. దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత సేవకునిపై ఉండింది. ఈ స్థలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అగ్ని నిత్యము మండాలి, ఆరిపోకూడదు, అన్యాగ్ని రాకూడదు. కొందరు తెలియక అన్యాగ్ని తెచ్చారు, చచ్చిపోయారు. ఒక రాజుగారు అయితే యాజకుడు చేయవలసిన పని, బలిపీఠం మీద ధూపద్రవ్యాలు అర్పించే పని తీసుకున్నాడు, అతను చెయ్యి ఎండిపోయింది. అందుకే మనకున్న ఈ చిన్న మందిరంలో, ఈ చిన్న సహవాసంలో ఆల్టర్ విషయంలో చాలా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటాం మనం. నేను చాలా సందర్భాల్లో కొన్ని చర్చిస్కి వెళ్ళానండి. వాళ్ళు ఎందుకన్నా దాన్ని అంత కేర్ చేయరు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, స్త్రీలు ఎక్కుతూ ఉంటారు. నిజానికండి నాకు తెలిసినంతలో, ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో కదండి యేసయ్య చెప్పిందండి అయ్యగారు అనొచ్చేమో కానీ కొన్ని కొనసాగింపు ఉన్నాయండి. సాధారణంగా ఆల్టర్ పైకి స్త్రీ ఎక్కకూడదు. అసలు ఎక్కొద్దని దేవుడు పక్షపాతం అంటే కాదండి. దేవునికి ఒక నియమం ఉంది. మానవుని యొక్క ప్రైవేట్ పార్ట్ అనేటువంటివి జాగ్రత్తగా యాజకులకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి లాగులు కుట్టించండి అని చెప్పాడు. ప్యాంట్లు వేసుకుంటాం కదా, సో ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి మనకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్ అంతా కప్పబడి ఉంటుంది. లుంగీ కట్టుకున్నాం అనుకుని చర్చిలోకి సాధారణంగా లుంగీలతో రావద్దని చెప్తారు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ప్యాంట్ వేసుకోవాలి, లేదా లాగు తొడుక్కోవచ్చు. స్త్రీలకి ఉండవు కాబట్టి ఆల్టర్ ఎక్కకూడదు. ఈ వాక్యం చాలామందికి తెలియదు. తర్వాత ఛానల్లో వస్తుంది కనుక అనేక మంది వింటారు కనుక నేను ఈ మాటలు చెప్తున్నాను. స్త్రీకి ఎందుకు దేవుడు ఆ అవకాశం లేదంటే, వారు లాగులు తొడుక్కునే పద్ధతి అనేటువంటిది ఉండదు సహజంగా. కనుక ఏమో దేవుడు స్త్రీకి ఆధిపత్యం ఇవ్వాల. అందుకనే ఆల్టర్ స్థలాన్ని మాత్రం జాగ్రత్తగా కప్పెట్టి కాపాడుతూ, ఈ స్థలంలోకి మ్యాక్సిమం నేను మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాను. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా వచ్చినా ఏదన్నా అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు, లేదా పక్క స్థలం. అందుకే దీన్ని ఇంతవరకు డివైడ్ చేసాం. ఎందుకంటే సహజంగా మైక్లు ఉంటాయి, మైక్ సెట్లు ఉంటాయి, లేదా ఏదో ఒక సందర్భం లేదా స్విచ్ చేయాలి, ఇలా పిల్లలు సాధారణంగా ఇది అది కూడా ఎవరు ఎక్కరండి. బట్ మన దగ్గర అయితే బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, పరిశుద్ధాత్మ అగ్ని మండుచుండవలెను. బలిపీఠం మీద ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని దాని దగ్గరకు వచ్చిన వాళ్ళు దహిస్తుంది స్పిరిచువల్గా. ఇప్పుడు చాలామందికి సత్యం తెలియదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, బలిపీఠమునొద్దకు అర్పణ తేవాలి. ఓకే, మనం చూసాం ఆదికాండంలోనే 4వ అధ్యాయంలోనే కయ్యేను హేబేలు అనేవారు తమ పంట పొలంలోంచి, తమ పశువుల్లో నుంచి అర్పణలు బలిపీఠం దగ్గరికి తెచ్చారు. అంగీకరించబడింది, అంగీకరించబడలేదు. ఒకరి అర్పణ అంగీకారం అయ్యింది, మరొకరి అర్పణ అంగీకరించబడలా. ఇప్పుడు నువ్వేం తీసుకొస్తున్నావు? నీ యొక్క ఏమండి, మనమేం తీసుకొస్తాం దేవునికి అర్పించడానికి? దేవుడికి ఏం కావాలంటున్నాడు? నా కుమారుడా, గొర్రెలను తీసుకురా, మేకలను తీసుకురా, పక్షులను తీసుకురా అని ఇప్పుడు చెప్పట్లేక అయిపోయింది. ఇప్పుడేం కావాలి ఆయనకి? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్మం. చూసారా? ఏం తేవాలి అర్పణగా? ఏం తేవాలి మనిషి దేవుని దగ్గరికి? ఇప్పుడు ఏం తేవాలి? బంగారమా? అక్కర్లా. వెండి? అక్కర్లా. నీ ధనమో? అక్కర్లా. ఏం కావాలి దేవునికి? నీ హృదయము కావాలి. ఇప్పుడు నువ్వు అర్పించడానికి ఒకవేళ దేవుని దగ్గరకు వస్తున్నావు అనుకుందాం. పోనీ సండే దేవుని దగ్గరకు వస్తున్నావు విజ్ఞాపన చేయటానికి. పోనీ అర్పణగా నీకున్న దానిలో కానుకో
బియ్యమో పళ్ళో ఫలాలో తెచ్చుకుంటున్నావు దేవునికి అర్పించడం. బలిపీఠం దగ్గరికి వస్తున్నావు. వచ్చే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఎవరికైనా సరే నీ మీద ఒకరికి విరోధముగా ఉన్నదని తెలిసినప్పుడు వెంటనే ముందు బలి అర్పించడం అన్న సంగతి పక్కన పెట్టి నువ్వేం చేయాలంట? ముందు సమాధానపడు. చాలామంది ఇది నేర్పరండి. దేవునికి ఇవ్వండి, తెండి, ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి, మంచిదే చెప్పాలి, నో ప్రాబ్లం. అంతకంటే కూడా మనం ఏం చెప్పాలి తెలుసా? మొదట సమాధాన స్థితి అతని యొక్క జీవితంలో, ఆమె యొక్క జీవితంలో సమాధానం కలిగి ఉండాలి. ఇంట్లో కోప్పడి అసమాధానంగా ఉండి, భర్తతో అసమాధానంగా ఉండి, అత్తతో అసమాధానంగా ఉండి, అసమాధానంగానే ఉండి, అమ్మో ఆదివారం టైం అయిపోయింది పదండి పదండి అని చెప్పేసి పొలోమంటూ వచ్చేసి, అయ్యా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, ఈ కానుకుంచుకొని ఆయన అని వెళ్ళిపోతే ఆయన ఏమన్నా నీ దగ్గర అడుక్కోవటానికి ఆయన ఉన్నాడా? ఆయన ఏం చేసుకుంటాడండి? అంత అయిందైతే బంగారం నాది, భూమి నాది, భూమియు దాని సంపూర్ణతయు మైన్ ఓన్లీ. ఐ ఆమ్ ద కింగ్. ఏమండి? సర్వభూమి ఆయనదే. అందుకని దావీదు సర్వభూమికి రాజా, ఆయన రాజు. అందుకని మనం ఏం చేయాలి? రమ్యముగా కీర్తనలు పాడండి. హల్లెలూయా. సమాధాన పడాలి. అందుకే ఉపవాస ప్రార్థనలో ప్రభు బలి ఇచ్చే సమయంలో ఒకరి యొద్ద ఒకరి క్షమాపణలు కోరించేది మీ చేత. మనం ఏం చేయాలి? సమాధాన పడాలి, క్షమాపణ అడగాలి. బలిపీఠం దగ్గరికి రావటానికి వెంటనే పరిగెత్తుకుంటూ రావడానికి అవకాశం లేదు. సమాధానపడు. బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి, అది నిత్యము మండుచుండాలి. అగ్ని ఎక్కడ మండాలి? నీ హృదయములో మండాలి. ఇప్పుడు బలిపీఠం ఎక్కడికి వచ్చేసింది? నీ హృదయంలోకి వచ్చేసింది. దేవుడు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తాడు? నీ హృదయంలో నివాసం చేస్తాడు. ఏమండి, చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. యేసుక్రీస్తు వారు ఆయన ఒకే ఒక్కసారి బలిని చేసి బలిగా మారి, ఏమండి, మనందరి నిమిత్తము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయనే ఒక యాజకునిగా ఆ పాత్రను తీసుకొని మందిరంలోకి ప్రవేశించాడని హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. ఇక మేకల రక్తం, గొర్రెల రక్తం, పొటేళ్ల రక్తం, కోడెల రక్తం, పావురాల రక్తం, గువ్వల రక్తం, ఈ రక్తంతో ఏం చేయాలి? ప్రతి సంవత్సరం చేయాలి, మళ్ళా చేయాలి. ఇక ఇలా కాకుండా యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించి ఆ పాత్రను ఆయనే తీసుకొని మరలా ఆయన యాజకుడిగా మారి ఆ యొక్క మందిరములోనికి ఆయన ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలములోనికి ఇక బలులక్కర్లా, కటీఫ్ అయిపోయింది, ఇక బలక్కర్లా, ఇక లేదు, బలి లేదు. అందుకని కీర్తనకారుడు ప్రవచనం ఇది చెప్పాడు, దేవా నీవు బలిని కోరు వాడవో. ఇదేంటండి తప్పు మాట రాశారు ఈయన? బలిని ఎందుకు కోరలేదండి? కోరాడు. మరి ఇక్కడ ఇలా చెప్తాడండి, రైటే. ఎలా రైట్ అండి? ఇది ఒక ప్రవచనం, ఈ ప్రవచనం నెరవేరింది క్రీస్తులో. ఇక దేవుడు బలిని కోరేవాడు కాడు. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించి ఆనందముతో కేకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించి ఆనందముతో. అందరూ పడాలి. నా హృదయమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకయ్యా శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. అల్పులము పిచ్చుకలమైన మనకి, ఇప్పుడు చెప్పండి, అంటే నేను క్లోజ్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ నియమాలు కలిగినటువంటి బలిపీఠము, ఆల్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, మందిలోకి రావడానికి అవకాశం లేదు. అయితే క్రీస్తు మరణము ద్వారా, ఆయన సిలువ మరణం ద్వారా ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చేసామండి? బలిపీఠము దగ్గరకు వచ్చేసాం. చూడటమే కాదు కూర్చుంటున్నాం, కూర్చోవటమే కాదు పడుకుంటున్నాం, పడుకోవటమే కాదు అక్కడే నివసించు. హల్లెలూయా. కావున నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. ఇప్పుడు
క్రీస్తు మరణ పర్యాంతం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తుతి నాయనా యేసయ్యా. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. Please like, share, comment our videos. Don't forget to subscribe Kristu Vijayam.